హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస ఫ్రమ్ విశాఖపట్నం. ఏం చేస్తున్నాం గౌరీ ఇవాళ మనం? మామూలుగా నేను వీడియోస్ చేస్తే గౌరీ షూట్ చేస్తుంది. ఈసారి వ్లాగ్లో ఎక్కడ గౌరీ కనిపించదు, ఎందుకంటే గౌరీ గురించే ఈ వ్లాగ్ కాబట్టి. గౌరీ నా అసిస్టెంట్ 1.5 years నుంచి చేస్తోంది. గౌరీ చాలా అచ్చొచ్చింది. గౌరీ వచ్చిన తర్వాతే వీడియోస్ అవి చేయడం స్టార్ట్ చేస్తాం, అంతేనా గౌరీ? ముందు చేసాం కానీ ఎక్కువేం పెట్టేవాళ్ళం కాదు. రాత్రి 10:30 అయినా, ఎంత ఆడ్ టైం అయినా సరే వీడియో చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఫిక్స్ చేసేయంటే అన్నీ రెడీ చేసేస్తుంది. గౌరీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. గౌరీకి నెక్స్ట్ మంత్ పెళ్ళి, సో మేము పెళ్లి షాపింగ్ చేస్తున్నాం. అన్విత కలెక్షన్స్ అని ఒక పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్. తను ఇంతకుముందు నాకు సారీ పంపించింది. సో తనకి కొన్ని ఆప్షన్స్ పంపించమని చెప్పాను నేను లెహెంగాస్కి. ఆవిడ మంచి ఆప్షన్స్ పంపించారు. గౌరీ ఏమో రిసెప్షన్కి లెహెంగా వేసుకుంటుందంట, పెళ్ళికేమో చీర కట్టుకుంటుందిట. అందుకని నేను రిసెప్షన్ డ్రెస్ నేను కొంటానని చెప్పాను. అది సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఏ కలర్ నచ్చింది మీకు? A few moments later. అయితే గ్రీన్ ఎల్లోలో పంపించమని చెప్దాం ఆప్షన్స్. ఇదిగో అదే కానీ ఇది కొంచెం డల్గా ఉన్నట్టుంది కదరా, అడగాలంట. బాబోయ్ గౌరీ, ఆ తర్వాత ఎలాగా మన చాయిసెస్ మన చేతిలో ఉండవు. నువ్వు పెళ్ళికి రిసెప్షన్కి డ్రెస్, అవును మనం సెలెక్ట్ చేసుకుంటాము. మన డ్రెస్తో అబ్బాయి మ్యాచ్ చేసుకుంటాడు, అబ్బాయి డ్రెస్తో మనం ఎందుకు మ్యాచ్ చేసుకుంటాం కదా? పింక్ కాదు, అలా రెండు ఒకటే వేస్తే బాగోదులే. ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అయితే పింక్ దానికి బాగుంటుంది. ఆ అబ్బాయి కూడా మేమే డిసైడ్ చేస్తామని చెప్పు. సరే, మీ ఆయనకైతే ఇది పంపించి నేను లోపల వాళ్ళకి వేరే ఆప్షన్స్ అడుగుతాను. లక్ష్మి గారికి చూద్దాం. ఇది సెట్ అయితే అప్పుడు జ్యువెలరీ షాపింగ్ చేద్దాం. అన్నీ ఇన్స్టాగ్రామ్లోనే. మాకు బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత టైం ఉండదు, అన్నీ ఫోన్లోనే. నాకంటే గౌరీ ఇంకా బిజీ. ఒంగోలు వెళ్ళిపోతుంది గౌరీ. చా, దగ్గరని చూసుకోవాల్సింది కదా. ఒంగోలు బ్రాంచ్ పెట్టాలా గౌరీ కోసం? ఎందుకు, ఈవిడికి ఆల్రెడీ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చాయి కదా, పెట్టేస్తుంది. చెప్పినా చూస్తున్న వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్కి పెళ్ళయి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుందంట. ఇక్కడ నేను ట్రీట్మెంట్ పెడతానో చూస్తుంది కదా, ఆ ట్రీట్మెంట్ పెట్టేసిందంట. ప్రీకన్సెప్షన్ ఫోలిక్ యాసిడ్ పెట్టేసింది, లెట్రోజోల్ పెట్టేసింది. అమ్మాయి ఫస్ట్ సైకిల్ కన్సీవ్ అయిందా, సెకండ్ సైకిల్? అంటే 1 year అయింది ట్రై చేస్తున్నారు. ఎలా చెప్పాను మీరు చెప్పినట్టు కన్సీవ్ అయిపోయింది. ఇవిడే పెట్టిస్తారు హాస్పిటల్ ఒంగోలులో. సరే, లంచ్కి వెళ్దాము. ఇవాళ ఓపీ తొందరగా ఫినిష్ చేసుకొని మేము చాలా ఇంపార్టెంట్ పని కోసం వచ్చాము. అదేంటంటే గౌరీ గారి పెళ్లి షాపింగ్. గౌరీ వీళ్ళందరూ వచ్చారు లాస్ట్ టైం ఆల్రెడీ, ఏమీ సెలెక్ట్ చేసుకోలేక మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఇవాళ చూద్దాం ఏమవుతుందో. ఇవాళ అన్నట్టు కొంటామంటావా? చూద్దాం. నీ మైండ్లో ఏ కలర్ ఉందో చెప్తే ఆ కలర్ వాళ్ళు తీసి చూపిస్తారు. ఏ కలర్ ఉంది డిసైడ్ చేయండి రా కలర్స్. పింక్ బాగుంటుంది, పర్పుల్ నైట్ కదా, బాగోదేమో. నేను వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉందా? బాగుంది కదా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. అది చాలా బాగుంది, కానీ పేస్టల్ కలర్స్ అంటున్నారుగా.
కలర్ నచ్చిందా ఇంకేమైనా చూద్దామా? నువ్వు చెప్పు, నా పెళ్ళి కాదు, నీ పెళ్ళి. నీ కలర్ నచ్చిందంటేనే. 2000 years later. గౌరీ వచ్చినప్పుడు కొంచెం ఉండేది, 1 yearలో సగం అయిపోయింది, 1.5 yearsలో సగం అయిపోయింది. నీకు నచ్చిందారా? కలర్ నచ్చిందా? పేస్టల్ షేడ్స్ ఇంకా ఉన్నాయి కదా. మీ ఆయనకి పంపించాలి ఫోటో తీసి. నచ్చిందా? మళ్ళీ మేము చెప్పామని తీసుకోవడం కాదు, నీకు నచ్చి తీసుకోవాలి. గౌరీ కోసం ఇయర్ రింగ్స్ త్యాగం చేస్తున్నాడు డాక్టర్ దీప్తి. అటు దిగి. నువ్వు డ్రెస్ ఓకే అంటే ఆల్టర్ చేశాక అప్పుడు షాపింగ్కి వెళ్దాం కదా. ఆల్టరేషన్ అయిపోయాక అప్పుడు కొనొచ్చు. గౌరీ బట్టల షాపింగ్కి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? గౌరీతో పాటు కళ్యాణి, పుష్పకి కూడా ఇప్పుడు బట్టల షాపింగ్ అనమాట. కళ్యాణికి ఇదే నచ్చింది, మనం మారుద్దాం అన్న స్టైల్ కళ్యాణి స్టైల్ మార్చదు అనమాట. కళ్యాణి నువ్వు తెలియదు కదా చాలా మందికి. నువ్వు రా పుష్ప. ఇప్పుడు గౌరీ పెళ్లి బట్టల వ్లాగ్ కాస్త స్టాఫ్ బట్టల వ్లాగ్. అంటే నేనే కొనుక్కోవట్లేదు కదా, నేను మీకు కొంటున్నాను కానీ నేనే కొత్త డ్రెస్ కొనుక్కోలేదు. నేను పేషెంట్ ఇచ్చిన చీర ఏదో ఒకటి ఉంటుంది కట్టేస్తాను. ఇదే నచ్చిందా నీకైతే? నీకు ఎలాంటి డ్రెస్ కావాలరా? గౌరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్, పుష్ప మార్నింగ్ షిఫ్ట్, కళ్యాణి ఈవినింగ్ షిఫ్ట్. సో వీళ్ళ వల్లే అవుతుంది, అందుకని వీళ్ళు గిఫ్ట్ ఇవ్వాల. గౌరీ ఇప్పుడు నాకు డ్రెస్ తీస్తుందండి, నేను వాళ్ళకి బట్టలు తీస్తున్నానని నాకు తీస్తుందంట. నేను ఎప్పుడు షాప్కి వెళ్ళినా చేసేది ఇదే, ఒకటి కొందామని వెళ్ళి 10 కొనుక్కొని రావడం, బిల్లు తడిసి మోపడం అవ్వడం వద్దు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కొన్ని కంట్రోల్ చేసుకోలేము. ఇప్పుడు పుష్పకి డ్రెస్ తీస్తూ ఉంటే నాకు కొన్ని నచ్చుతున్నాయి. బాగుంది, ఫిట్ కూడా బాగుంది కదా, చాలా బాగుంది. ఏది ఇలా ఇవ్వు, ఏదో చెప్పిందంట కళ్యాణి. ఏం చెప్పారు కళ్యాణి? కళ్యాణి ద స్టైలిస్ట్. ఇంకోటి వేసుకుని రా. కాదు, మొయ్యడానికి కష్టపడుతున్న గౌరీ. బరువుగా ఉంది, మొయ్యలేకపోతుందంట. అయిపోయిందా షాపింగ్? షాపింగ్ అయిపోయింది. గౌరీ, పుష్ప, కళ్యాణి అందరిది అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఒక స్టోర్కి వచ్చి ఏం కొనకుండా వెళ్తున్నాను. నా కోసం నేను ఏం కొనుక్కోకుండా వెళ్తున్నాను. జీవితంలో మొదటిసారి ఇది జరిగింది. ఈ మధ్య పేషెంట్స్ బోల్డన్ని సారీస్ ఇస్తున్నారు. ఎన్నున్నా సరిపోదు కదా బట్టలు. కానీ బట్టల మీద స్పెండ్ చేసిన డబ్బులు ఇంకా వేస్టే కదా, దేనికి పనికిరావు. అండ్ గౌరీ స్పెషల్ డే కదా ఇవాళ, సో ఓన్లీ గౌరీ వాళ్ళకి షాపింగ్. ముందు గౌరీకే కొందామని వచ్చాను, తర్వాత అనిపించింది అసలు వీళ్ళు ముగ్గురు లేకపోతే నా వర్క్ అసలు జరగదు. ఐఎమ్ సో డిపెండెంట్ ఆన్ దెమ్. అండ్ అసలు టైం కూడా చూసుకోరు పిల్లలు, వీళ్ళు ముగ్గురును. అసలు ఓపీ అయ్యే వరకు ఉంటారు, చాలా పర్సనల్గా తీసుకొని చేస్తారు. ఏ ఇన్కన్వీనియన్స్ నాకు రానివ్వరు. వీళ్ళకి ఏం చేసినా తక్కువే అసలు. పాపం గౌరీ చూడు, నేను నా కోసం కొనుక్కోలేదు అంటే నేను ఇవి కొంటాను మేడం అంటుంది పాపం. గౌరీ రిసెప్షన్కి 3000 ఎంతో కొనుక్కుంటానంది. ఒక్కసారి చేసుకుంటావు, ఎందుకు అంత తక్కువలో నేను తీసుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ నాకు వచ్చి నాకు కొంటానంటుంది. ఏది ఇగో కార్లో పెట్టేద్దాం లేరా, బట్ నువ్వు ఊరు ఎలా తీసుకెళ్తావో ఆలోచించు. ప్యాక్ చేసేద్దాంలే, లేకపోతే నా సూట్ కేసు ఏమన్నా ఉందేమో చూస్తాను, ఇస్తాను, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తెద్దు. కానీ హ్యాపీయా? అయిపోయిందా వ్లాగ్? సో డ్రెస్ షాపింగ్ వరకు అయిపోయింది. ఇంకేముంది? జ్యువెలరీ కొనాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. కళ్యాణ్ ఏదో ఒకటి పిక్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసేసుకుంటాం. December 6th ఏంటిది మా గౌరీ పెళ్ళి. ఎప్పుడూ రావద్దండి డెలివరీకి ఆ రోజు. కళ్యాణికి పెళ్ళని వస్తుంది ఏంట్రా, మేబీ నెక్స్ట్ ఉంటానేమో లైన్లో. గౌరీ పెళ్లి రోజు, అదే గౌరీ పెళ్లి రోజు December 6th ఎవరు రావద్దంట.
ఇంకా కళ్యాణి అందుకుంది ఆ పాప బిల్లింగ్ అబ్బాయి అంట మా హాస్పిటల్కి 2-3 సార్లు వచ్చాడంట నా అపాయింట్మెంట్ కోసం. అపాయింట్మెంట్ దొరకలేదు అని వెళ్ళిపోయాడంట. అయితే నువ్వు నాకు డిస్కౌంట్ ఇస్తే నేను నీకు తొందరగా చూపిస్తాను ఈసారి వచ్చినప్పుడు అని కళ్యాణి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేనా? ఇంకేమైనా ఆఫర్ చేస్తావా? ఓన్లీ తొందరగా చూపించడం వరకేనా? అది మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, అమాయకంగా కనిపిస్తారు అంతే. గౌరీ వాళ్ళతో వీడియో కాల్ అవుతుంది. పాపం జ్యువెలరీ నేను కొంటాను, ఆగండి ఆగండి వెళ్దాం అని చెప్పి ఇప్పటి వరకు ఆపేసాను. రేపు తను పెళ్ళికి ఊరెళ్ళిపోతుంది, నేను ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. అందుకని వీడియో కాల్లో సెలెక్ట్ చేసేద్దాం. కిందనే ఏమన్నా పెండెంట్ వచ్చినవి ఉన్నాయా? అలాంటిది అయితే ఈ గ్యాప్ వస్తుంది కదా, అది కవర్ అయిపోతుంది. అలాంటివి ఏమైనా పెట్టరా? ఆహా, బ్రైట్ బీ గౌరీ 2 మాటలు మాట్లాడు. గౌరీ ఎప్పుడు బిహైండ్ ద కెమెరా ఉంటుంది, వాళ్ళ గౌరీతో మాట్లాడిద్దాం. కళ్యాణి ఎందుకు తిడుతుంది? డన్. ఇదా ఎవరు పెడతారు? దా నువ్వు పెట్టు. ఇలాగే అలాగేనా? ఆయన గౌరీకి ఆల్రెడీ పెళ్ళికలు వచ్చేసింది. గౌరీ ఫేర్వెల్ పార్టీ. గౌరీ చూడు ఆ యూనిఫామ్ చక్కగా మడత పెట్టేసి పక్కన పెట్టేసింది. పట్టుకెళ్ళిపోతుందా? ఎందుకురా? గుర్తా? దా గౌరీ గారి ఫేర్వెల్ స్పీచ్ చెప్పు. ఏంటి కళ్యాణ్ ఎడ్స్లా ఉందేంటి? ఈ బాబాయ్ వీళ్ళిద్దరు ఎంత క్లాస్ అని నాకు తెలియదు. టిష్యూస్ తీయండి అమ్మా, టిష్యూస్. నేను టిష్యూ సప్లయర్. ఆల్మోస్ట్ 2 years. అబ్బా సగం కాదు సగం గైనకాలజిస్ట్ అయిపోయింది అసలు. ఒంగోలు నుంచి చూస్తున్న వాళ్ళకి గైనకాలజిస్ట్లు ఎవరైనా హ్యాపీగా గౌరీని హైర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడికి వచ్చేస్తుంది మాత్రం నా దగ్గరికి వచ్చేస్తుంది. అది డీల్ కదా. ఇంక షాపింగ్ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అయ్యయ్యో ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు ఏంట్రా? చూడు రావణమ్మ గౌరీ ఏడుస్తుంది. ఏడకు. హ్యాపీగా పెళ్లి చేసుకొని కొత్త ఫేజ్ స్టార్ట్ చేస్తున్నావు కదా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను ఎగిరావు కదా. సన్నగా అయిపోయాను, నేను లావ్ అవ్వాలి 10 రోజుల్లో. నెక్స్ట్ టైం వచ్చి గుర్తుపట్టలేమేమో మనం. హ్యాపీ ఫేర్వెల్ డే. టెంపరీ ఇది. మళ్ళీ వచ్చి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకొని సరేనా? అసలు గౌరీ లేకపోతే అసలు ఆ వీడియోలు ఎవరు తీస్తారు, ఎలా తీస్తారు అని నాకు టెన్షన్ వస్తుంది. అసలు ఎంత బాగా తీసేదో అనాల్సి వస్తుంది. చూడు. థ్యాంక్ యూ. బాగుంది. ఏంట్రా? మిస్ యూ. ఎక్కడికి వెళ్ళిపోతావు? వస్తావు కదా. గౌరీ ఫోకస్ స్టడీ పెట్టు. గౌరీ ప్రోటోకాల్ రాసి. గౌరీ వీడియో తీ, మైక్ తీ. ఎవరు చెప్తాను? గౌరీ బ్లాక్ కాఫీ, గౌరీ క్యారమెల్ టీ. ఎవరు ఉండరు, నేనే చేసుకోవాలి. లేకపోతే కళ్యాణికి పుష్పకి ట్రైన్ చేయాలి. అందరూ అడుగుతున్నారు ఎవరంత బాగా తీస్తున్నారు, యాంగిల్స్ అన్నీ ఎంత ప్రాపర్గా ఉంటున్నాయని. ఇక్కడి నుంచి చూడండి యాంగిల్స్. కళ్యాణి దయ, అగో పుష్ప గారు ఉన్నారు, ఆవిడ దయ.
4 మాటలు చెప్పు గౌరీ, 4 మంచి మాటలు చెప్పు నా గురించి. నేను తిట్లు అలాంటివి కాకుండా ఏదైనా చెప్పు. కానీ గౌరీ నేను అసలు తిట్టలేదు కదా ఎక్కువ. ఎప్పుడో మొదట్లో 1-2 సార్లు ఒకరోజు తిట్టేశాను, ఏడ్చుకుంటూ వచ్చింది అని. మరి నేను మొన్న అదే తప్పు చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ 2వ సారి అదే తప్పు చేసావు కదా అన్నాను. అంది. అదే కదా లాస్ట్ తిట్టడం. తర్వాత గౌరీ తప్పు చేయలేదు, నేను తిట్టలేదు. ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తుందో అసలు. ఆ టైమింగ్స్ కానీ గంట లేట్ అయినా ఉండిపోతుంది. రాయిలాగా కూర్చో లేలే వచ్చేస్తుంది పాపం. రావడం కొంచెం లేట్గా వచ్చి ఉండిపోద్ది చాలాసేపు. రాత్రి 10 అయినా మేడం వీడియో చేస్తున్నారు కదా మేడం అంటది. అన్ని సరంజామా తీసేసి సెట్ చేసి వస్తారు వీడియోకి. డెడికేషన్ కదా, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. బుక్ పెట్టుకొని తిరిగేది మొదట్లో, డైరీ పెట్టుకొని. మేడం ఇందాక ఏదో చెప్పారు కదా నాకు అర్థం కాదు, స్పెల్లింగ్ ఏంటి అనేది. ఎనిమా నుంచి ప్రతిదీ స్పెల్లింగ్లు రాసుకుంది. ఏదిరా బుక్ మళ్ళీ తీసింది మర్చిపోతాను కదా అందుకని తీసుకెళ్తానని. అనుకో పట్టుకెళ్ళిపోద్దంట బుక్. సో గౌరీ యూనిఫామ్, డైరీ ఇవన్నీ పట్టుకెళ్ళిపోతుంది. ఇంకా పేషెన్స్, చాలా ఓపిక మాట్లాడుతుంది. ఇంక నేనే అంటాను ఎందుకు అంతసేపు మాట్లాడతావు, చెప్పాల్సింది గబుక్కుని చెప్పేసి ఫోన్ పెట్టేయి, టైం లేదు అని. ఇక్కడ నేను పేషెంట్స్ని చూస్తుంటే వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నా పేషెంట్లే కాల్స్, వాళ్ళ పర్సనల్ కాల్స్ కాదు. ఇంకేం నేర్చుకోవచ్చురా గౌరీ దగ్గర నుంచి? ఇంట్రెస్ట్ అమ్మా, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంతమంది డిగ్రీలు చేస్తున్నారు, ఏమి నేర్చుకోవట్లేదు. డిగ్రీ చేస్తున్నప్పుడు నేర్చుకోవట్లేదు, తర్వాత జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా సరిగ్గా పనిచేయట్లేదు కదా. చక్కగా నేర్చుకుంటే గ్రోత్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రొఫెషన్ అయినా, ఎంత చిన్న డిగ్రీ అయినా ఎంత పెద్ద డిగ్రీ అయినా రిజల్ట్ ఉంటుంది. ఎవరి షాపింగ్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. 6th పెళ్ళి. వాళ్ళ డేట్ ఎంతరా? 22nd 21st షూట్ చేస్తున్నాం మేము, November 21st. అమ్మలా చూసుకుంటారని. ఐ మిస్ యూ. నన్ను ఎంతో బాగా చూసుకుంది, నన్ను అమ్మలా చూసుకుంది బేసిక్గా. సో ఫైనల్లీ గౌరీ పెళ్ళికి వెళ్తున్నాము. ఎవరెవరు? అరియా అలిగింది నా మీద. ఎందుకు అలిగిందో నాకు గుర్తులేదు. ఓకే, అది అలవాటే మాకు. అరియా అదిగో అరియా, నువ్వు చాలా మీన్ గర్ల్ అనుకుంటారు, బ్యాడ్ గర్ల్ అనుకుంటారు. అలా చేయకు, నువ్వు చాలా బుజ్జి పాపవి. ఇవాళ మన ఓపీ ఎంతకి 2 వరకు అనుకున్నాము, అయ్యేసరికి 4 అయింది. ఎక్కడికైనా వెళ్దాం అనుకున్న రోజు ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు కదా. ఇవాళ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కళ్యాణి పేషెంట్లు? భువనేశ్వరి. బొరుగుమా అంటే ఏంటి? అవునా, చెన్నై నుంచి ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి, ఎలమంచిల నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, గాజువాక ఎలాగో మనకు వస్తారు కదా. సో వీళ్ళందరినీ చూసి తర్వాత ఇంటికి వెళ్ళి రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. 5 అయిపోయిందా? గౌరీ వెడ్డింగ్ వెన్యూ 3 hours అంట మధురవాడ నుంచి. మళ్ళీ అక్కడ ఒక 1 hour ఉండి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అయిపోతుంది కదా. మా రథసారథుల్ని చూపిస్తాను. ఇది ఒకసారి అదే పట్టుకున్నాను, పడేస్తాను. కష్టం, నా మీద కోపంగా ఉంది, పట్టుకుంటారా. శేఖర్ హాయ్ చెప్పు, చూపించు ఫేస్. ఇవాళ అసలే అంత భయంకరంగా నవ్వకలే. ఇవాళ అసలే ఒక పేషెంట్ తెగ పొగడేశారు ఈయన్ని. ఇంకా అసలు కాళ్ళు ఆనవన్నమాట భూమి మీద. ఏం శేఖరు, నేను చాలా జలస్ ఫీల్ అవుతున్నానని అంటున్నాడు. మైక్ కావాలమ్మా? అమ్మ ఆగమ్మా ఇదిగో పొగడండి, పొగుడుకోండి. మాటకి మధ్యలో సారు, మాట వెనకాతలు సారు. మేడం అందులో మేడం మాత్రం లేరు, ఎక్కడో రేర్, చాలా తక్కువ. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ నేను ట్రీట్ చేశాను. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అంతాను సిజేరియన్ చేసింది నేను, డెలివరీ చేసింది నేను. తర్వాత వాళ్ళ అక్కకి పెళ్ళి 7 years అయితే కన్సీవ్ అవ్వలేదు. ఆ అమ్మాయికి మెడిసిన్ పెడితే 1-2 months లో కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి 5th month. ఇదంతా పోయింది. సిజేరియన్ అప్పుడు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మా ఆయన చాలా బాగా చూసుకున్నాడంట, తెగ పొగడేస్తున్నారు. ఎక్కడ నన్ను పొగడనే లేదు. తాంబూలం ఏదో ఇచ్చారులే, పప్పు చీర అన్ని ఇచ్చారు, కానీ నేను హర్ట్ అయ్యాను వాళ్ళ. హర్ట్ చాలా. జాన్సన్ గారు మీ ఫేస్ కూడా చూపిస్తారా ఇవాళ? అంత లేదులే. జాన్సన్ గారు ఫ్రెండ్ కమ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గారు. ఇంకేమైనా చెప్పాలా అండి జాన్సన్ గారు? ఆర్య తాలూకా
హరియా తాలూకా బెస్ట్ ఫ్రెండ్. హరియా తిట్టుకుంటారు. హరియాస్ బెస్ట్ ఫ్రెండ్. సీరియస్ ఫేస్ లో కూడా అంత అందంగా ఉంటుంది ఆ మచ్చ అది. అరే ఎందుకో మూడ్ బాగాలేదు ఇవాళ. ఏం మామూ ఏమైంది? నువ్వేమో డ్రెస్ వేయించావు, చాలా బాగుంది కదా, ప్రెట్టీగా ఉంది. చాలా ట్రెడిషనల్ నువ్వు మైక్ ఇవ్వలేదా పాప నాకు ఇంతసేపు? ఇంకెవరున్నారు వెనక? హాయ్, మా బ్యూటిఫుల్ సిస్టర్స్ వీళ్ళు. ఇంకా మిగతా బ్యాచ్ ఎంతమంది వెళ్తున్నారు గౌరీ పెళ్ళికి? 5గురా? కార్లోనా, బస్సులోనా? బస్సు అక్కడి వరకు వెళ్తుందా దగ్గరలో? ఓకే ఓకే. హరియాని టీజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు హరియా మేడం ఇలాంటి పట్టుకో. How do you feel about your getting married? Why? But are you not happy for her? She won't be with us anymore, but she found her new family. కదా, మ్యారేజ్ అయిపోయింది, అంకుల్ చూసుకుంటారు చక్కగా, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు కదా. Now you're happy for her? What do you like about గౌరీ అక్క? నీకు ఏం ఇష్టం గౌరీ అక్కలో? ఎవ్రీథింగ్ అంటే కొన్ని చెప్పు, నీకేంటి నచ్చే గౌరీ అక్కలో కొన్ని చెప్పు. A few things. కొన్ని పర్వాలేదు, మైక్ ఎక్కర్లేదు, చెప్పుకొని 3-4 థింగ్స్ ఏమైనా. అరే ఎవరి గురించి చెప్పలేదు అలాగా. నా గురించి కూడా ఏంటి ఇష్టం అంటే ఎవ్రీథింగ్ అంటది. అవునా? ఎందుకని? యు లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్, అంతేనా? యు లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీబడి. యా, it's such a bore. I'm not crying. I know the truth. I'm not crying. It's you who is crying. It's okay. She'll come visit us. Photos. I didn't know you're so emotional. Silly. కాదు, 4 మాటలు చెప్పి వెళ్ళిపోదాం. 4 బాగా వాళ్ళకి ఏమైనా 2 విషయాలు చెప్పు, మంచి విషయాలు. ఇప్పుడు ఏం చెప్తాను, ఇప్పుడు ఎప్పుడు చెప్పినా ఎక్కడ మనకి 2 రోజులు పోతే వాళ్ళకి ఇప్పుడే అసలైన స్టార్టింగ్ పొజిషన్ కదా చెప్పాలి. మీ అనుభవం అంటే మీరే ట్రైన్లు ఎర్రరు, మీరే కష్టపడి ఎవరికి ట్రైన్ గౌరీ ఒక్కరితో అనుకోవద్దు, మేము ఉన్నాం. అది చెప్పాలి మరి. చేస్తాం ప్రూఫ్. చాలా మంచి పిల్ల, తేడా వస్తే అయిపోద్ది. పర్లేదు మరి, సాఫ్ట్ కాదు, కొంచెం గడ్స్ పిల్ల. నిజం చెప్పేస్తున్నాడు అబ్బాయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రండి, వైజాగ్ వచ్చినప్పుడు రండి, సరేనా? వస్తారు వైజాగ్, కాల్ చేసినప్పుడు, సరేనా? Arya. Bye. Sir, bye. బాయ్. రాబర్ట్.